సరే ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు అనేసరికల్లా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించో లేదా అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏంటి వెల్ఫేర్లు ఇస్తున్నారు, ఇలాంటి చర్చకు వస్తుందని మాట్లాడే పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో దానికి విభిన్నంగా ఈసారి ప్రజలు ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారా, ఆయన ప్రశ్నిస్తారా, ఆ ఛాన్స్ ఉందా? ఆయన ప్రతిపక్ష హోదా అన్నది ఇంకా లేనట్టుగానే అనుకోవాలేమో. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా సీటు వరకు, కానీ 40% ఓట్లు వచ్చాయి కాబట్టి ఆ బాధ్యత అతను నెరవేర్చవలసిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు వెళ్తారా వెళ్ళరా? అసెంబ్లీకి వెళ్ళాలండి, అక్కడ ప్రశ్నించాలి, లేకపోతే విమర్శించాలి, రెండవది సమాధానం కూడా చెప్పాలి కదా. గత 5 ఏళ్లలో జరిగిన వాటికి జవాబుదారీతనం ఉంది కదా వైసీపీకి. 40% వచ్చే ఒక 10% తగ్గాయి కదా. ఎందుకు తగ్గించారు? మీరు ఏమైంది? నిన్న మనం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాని గురించి చూసాం మనం. అంటే మాకంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నందుకు వచ్చారు, ఆర్థిక పరిస్థితి బాగాలేతే ఎట్లా ఇస్తారు ఇవన్నీ. అయితే సజ్జల చాలా రోజుల తర్వాత కనిపించటము అనేదే ఒక ఆసక్తికరమైన విషయం. అయితే మొదటిసారిగా సజ్జల మాటల్లో తప్పులు ఒప్పులు ఏం జరిగాయో మేము చూసుకుని పరిశీలించుకుంటాము, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామన్న మాట ఇది మొదటిసారి వచ్చింది అసలు. అంటే తప్పులు ఒప్పులు ఎంత సున్నితంగా జాగ్రత్తగా ఆయన చెప్పినప్పటికీ కూడా, అంటే మేము చేసినంత సరైంది అని వన్ సైడ్గా కాకుండా తప్పులు ఒప్పులు చూడాలి. రెండవది డీలా పడిపోలేదు పార్టీ, డీలా పడిపోవాల్సిన అవసరం లేదు, మనం నిలబడాల్సి ఉంటుంది. అంటే అసలు ఆయనే మొహం చాటేయటము ఇట్లాంటి విమర్శలన్నీ వచ్చిన నేపథ్యంలో ఆయన వచ్చి మళ్ళీ డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి జన్మదినం కదండి, 75వ మనం మాట్లాడాం. సో రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న లక్షణం ఏమంటే కష్ట నష్టాలు సమస్యలు ఏమొచ్చినా ముందుకు పోవటం. ఆ లక్షణం జగన్ దగ్గర కూడా ఉంది. కాబట్టి మరొకసారి ఇవన్నీ కూడా మేము సమీక్ష చేసుకొని ముందుకు పోతాము అంటూ ప్రభుత్వం మీద ఈ విమర్శలు ఇది అయిపోతుంది దీంతోనే అన్నది కూడా కాదు అని. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏదో రూపంలో వాళ్ళు ఈ చర్చ అది ఇది చేసుకుంటారు అనుకుంటా. కానీ అసెంబ్లీకి వెళ్తారా లేదా మనం చెప్పలేము అది. ఎందుకంటే అది వ్యక్తి ప్రధానమైన పార్టీ కాబట్టి కేవలం జగన్ ఒకరే నిర్ణయించగలరు. గతసారి కూడా ఆయన సభకు పోలేదు, పోనప్పుడు మిగతా వాళ్ళమైనా పోతే మంచిది, 40 మంది ఉన్నామని అందరూ అడిగారు. ఇప్పుడంటే 10 మందే ఉన్నారు కాబట్టి అనుకోవచ్చు. అప్పుడు 67 మంది గెలిచారు, 23 పోయినా ఇంకా 40+ ఉన్నారు. 40+ ఉన్నా వాళ్ళు సభకు పోలేదు. ఎందుకు పోలేదు అంటే తాను పోనప్పుడు మిగతా వాళ్ళు పోవటం అంత శోభ ఆయనకు రుచించదు కాబట్టి పోలేదా, చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి. అందుకని ఇప్పుడు కూడా ఆయన పోకపోవచ్చు అని ఆ పార్టీకి చెందిన ముఖ్యులు అంటున్నారు. మరి తను పోకుండా మిగతా వాళ్ళని వెళ్ళి, ఇప్పుడు చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా మిగతా వాళ్ళు కొన్నాళ్ళు వెళ్ళారు, మళ్ళీ చివరిలో మళ్ళీ వచ్చారు మధ్యలో ఆపినా. కానీ ఆ పరిస్థితి ఇక్కడ ఉండకపోవచ్చు. ఎందుకు అది చర్చగా ఉందంటే అది ప్రతిపక్షం యొక్క ధోరణిని బట్టి, ప్రతిపక్ష నేత ధోరణిని బట్టి. మీరు అన్నట్టుగా ఒక ఎన్నిక జరిగాక ప్రజలు తీర్పిస్తే దాన్ని తీసుకొని తప్పకుండా సభకు వెళ్ళాలి, అక్కడ చెప్పాల్సినవి చెప్పాలి, చేయాల్సిన విమర్శలు చేయాలి. ఏం చేసినా ప్రజల కోసమే అన్నది ప్రజాస్వామ్యంలో మూల స్ఫూర్తి. కాబట్టి ఆ బాధ్యత నుంచి తప్పించుకోవటం సరికాదు. ప్రభుత్వానికి పాలించాల్సిన బాధ్యత ప్రజలు ఇస్తారు, ప్రతిపక్షానికి దానికి సంబంధించి సూచనలు సలహాలు విమర్శలు చేసి తమ తరఫున నిలబడే బాధ్యత ఇస్తారు అంతే. సీట్లు ఎన్ని వచ్చాయనేది వేరే విషయం. ఇప్పుడు సీట్లే రాలేదు కాంగ్రెస్కు, కమ్యూనిస్టులకు, బీజేపీకి కూడా గతసారి రాలేదు. అని వాళ్ళందరూ పార్టీ వాళ్ళు పనిచేయటం కానీ సమస్యల గురించి మాట్లాడటం కానీ ఏమన్నా మానేసారా? ఇప్పుడు బీఆర్ఎస్కు లోక్సభలో 1 సీట్ రాలేదు తెలంగాణలో, అంత మాత్రాన వాళ్ళు ఏమీ మానేయరు కదా. అది సరికాదు. ఒక రాజకీయ పార్టీ సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది అవతరాలు ఏదో చేశారు కాబట్టి మేము మానేసామంటే వాళ్ళది రైటు తప్పు, వాళ్ళ విషయం, వాళ్ళ మీద ప్రజలు చూస్తారు, మీరు చూడాలి కదా. కాబట్టి సభకు వెళ్ళకపోవడం అంటే బాధ్యత విస్మరించటమే.